పేరు శైలజ, మాది మహందాపురం. మా నాన్న పేరు వీరన్న. మా నాన్న వాళ్ళు సలార్ విత్తనం తెచ్చారు. ఇది పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ. సలార్ విత్తనం రైతులు వాడొచ్చు, పెట్టుకోవచ్చండి. నష్టం లేదు, ఎక్కువ పడుతుంది. ఇందులో తాలు కూడా లేదు, కలర్ కూడా బాగుంది. అంటే విత్తనం పెట్టినప్పుడు నల్లి రాలేదు, ప్లస్ దీనికి సలార్ విత్తనానికి ఎలాంటి రోగం కూడా రాలేదు చెట్లకి. కాయ బారుంది, కలర్ ఉంది. మేము తెంపాము, కలర్ కూడా బాగుంది. తాలకాయ కూడా అవ్వట్లేదు. దగ్గర కాపు అనిపించింది. మిరపకాయలు కూడా పొడుగు. అన్ని విత్తనాల కంటే సలార్ కాయ విత్తనం పొడుగు. పెట్టినప్పటి నుండి చూస్తున్నాం కదా, అన్ని విత్తనాల కన్నా ఈ విత్తనానికి రోగం ఎక్కువ తగలేదు. దీనికి గ్రీనిష్ ఉంది. ఎలాంటి నమ్మకంగా పెట్టుకోవచ్చు సలార్ విత్తనం మంచిగా ఉంది. నుమ్మల వేరే మా సర్వార గ్రామం, మూత మండలం, సూర్యాపేట డిస్టిక్. నా పేరు మాధవి. మేము మిరపసీడి సోలారు విత్తనాలు తెచ్చినాం ఖమ్మం నుంచి, సాయికిష్ట షాప్ నుంచి. విత్తనాలు దగ్గర కాపు, కాయ ఎరుపు ఉంది. చెట్టు కూడా పొదగ మంచిగా ఎగుతుంది. ఎదుగుదల బాగుంది. 4% లేదు అసలు. పెట్టుకోవచ్చు. కాయ కూడా బారే ఉంది, మంచిగా రేటు కూడా మంచిగా పడుతుంది. రంగు ఉంది, కాయ బారు ఉంది. మాది వెనకొండ తండా, తిరునేపాలెం మండలం, ఖమ్మం డిస్టిక్. నా పేరు భానుత్ రాజేష్. మేము సలార్ సీడ్ ఎకరం వేసాం. అయితే దాంట్లో తాలి శాతం ఎక్కువ లేదు. కాయ కూడా మంచి బారుగా ఉన్నది, ఎర్రగా ఉన్నది. లాస్ట్ వరకు మంచిగా నీట్గా ఉన్నాయి కాయలు. ఫస్ట్ ఎట్లా ఉందో సైజు, చివరికి వచ్చేంత వరకు లాస్ట్ కాబట్టి ఒకటే సైజు ఉంది. మళ్ళీ కాయ కలరింగ్ బాగుంది. తాలు శాతం చాలా తక్కువ, తాలు మనకు ఎక్కువ లేదు. ఈ సీడ్ అందరు వేసుకోవచ్చు. పూత కాయ వరకు కూడా మంచిగా ఉన్నాయి. పూలు కూడా పెట్టుబడి చాలా తక్కువ తగులుతుంది. మంచిగా ఉంది సీడ్, అందరు చేసుకోవచ్చు. మళ్ళీ దిగుబడి కూడా మంచిగా వస్తుంది మనకు. వేరే సీడ్ కన్నా పోల్చుకుంటే ఈ సీడ్ చాలా బాగుంది. నాకు కూడా మంచిగానే ఉందండి. తాలికాయ ఏం లేదు. తోట వాళ్ళకి తెంపేటప్పుడు కూడా కాయ చిన్నగా లేకుండా బారుగా ఉంది. తెగులు వస్తే అంత మనకు పెట్టుబడి కూడా చాలా తక్కువ తగులుతుంది. దగ్గర మళ్ళా మంచిగా కాయ కూడా నీట్గా ఉన్నాయి మనకు. ఇంకా వేరే తోటలు చూసుకుంటే ఆ తోట ఈ తోట పెట్టుబడి వాళ్ళు 2-3 సార్లు స్ప్రే చేస్తే మనం 1-2 సార్లు. కాయ బారు, కలర్ బానే ఉంది. వెయిట్ కూడా బానే వస్తుంది. గింజ అంటే కాయ మొత్తం గింజ నిండుగా ఉంటుంది, తాలికాయ లేకుండా. వేరే దాంతో పోల్చుకుంటే ఇది మంచిగా ఉంది. కూడా మంచిగా ఉంది. ఎర్రగా ముదురు ఎరుపు రంగులో, అంటే తేలిపోకుండా ఎర్రగా ఉంది. అందరు పెట్టుకోవచ్చు రైతులు. డౌటే లేదు. ఏర్తనం పట్ట కాయ చిట్ట దిగుతుంది. విత్తనం మంచిది. మంచిగా తోట మంచిగా పెట్టుబడి పెట్టిండు, తోట పెరిగింది. తాలగాయ లేదు ఇలా. తాలగాయ కొన్ని తోటలలో సగం తాలగాయ ఉంది. ఇలా తాలగాయ అసలే లేదు. మరి ఇత్తనం తీరో ఏదో గానీ తాలగాయ అయితే లేదు. పండుగ వరకే వస్తుంది. ఏం లేవు, తేటగా వస్తుంది. సూపర్ గా మంచిగా చిట్ట ఇట్లా దిగుతుంది. 2 చేతులు కూడా ఇట్లా కొయ్యొచ్చు మంచిగా. సలార్ విత్తనం మంచిదే. సలార్ రైతు పెట్టుకోవచ్చు విత్తనాన్ని. రైతులు పెట్టచ్చు. మీరు 4 తోట పోయి చూస్తారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ తోట మంచిగా ఉంది. మేము అన్ని తోటలు ఏరుకుంటూ వస్తున్నాం. సగం తాలగాయ ఉన్నది. ఈ తోటలో తాలగాయ లేదు. మంచిగా కాయ కూడా మంచిగా 2 చేతుల చిట్ట ఇట్లా చీటుగా దింపుతున్నా అన్నట్టు. ఎర్రగా మంచిగా కలర్ ఉంది. కాయ పొడుగుంది, బారుగుంది. తెంపటం కూడా మంచిగా తెంపుతున్నాం. కాయ బాగా బారుగుంది. మంచిగా కొన్ని తోటలలో చిన్నగా కాయ ఉంటది, పట్టుకున్నాను కూడా చేతులకు రాదు పట్టుకోవటానికి. ఇది మంచిగా పొడుగుంది కాయ. సాయికృష్ణ సీడ్స్ నుంచి శ్రీ వివేకా సీడ్స్ వారి సలారు తీసుకొచ్చేసిన. దగ్గర గణపులు, మంచి దగ్గర కాపు, కాయ కలరు మంచిగా ఎరుపు ఉంది. చెట్టు నిండా కాయ ఉంది. మొత్తం టోటల్ ఓవరాల్